హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనము పసుపు పొడిని తయారు చేసుకోవాలంటే ఫ్రెష్గా ఆర్గానిక్గా తయారు చేసుకోవచ్చు. ఈ పసుపుతో చేసిన పసుపు పొడి ఒంటికి చాలా మంచిది. వెడల్పాటి ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో నీళ్లు పోసుకొని బాగా ఆవిరి వచ్చిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని పెట్టి అందులో కడిగి ఉంచుకున్న పసుపుని అందులో వేసి 20 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికిందా లేదా అనేసి మనం ఒక నైఫ్, షార్ప్ అయిన నైఫ్ తీసుకొని అందులో గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. ఆ తర్వాత ఉడికిన ఈ పసుపుని ఒక ప్లేట్లో వేసి బాగా ఆరనిచ్చి సన్నని ముక్కలుగా కోసుకోవాలి. కోసి పెట్టుకున్న ఈ ముక్కలని ఎండలో వేసి బాగా ఎండబెట్టుకోవాలి. ఇలాగా మనము 4 రోజుల దాకా ఎండ పెట్టుకోవాలన్నమాట. అప్పుడే దీంట్లో ఉండే తేమంతా పోయి డ్రై అయిపోతుంది. ఏమాత్రం తడి ఉన్నా పాడైపోతుంది. అందుకని బాగా ఎండ పెట్టుకోవాలి. ఇలా ఎండ పెట్టుకున్న పసుపుని మనము మిషన్లోకి వెళ్ళి పౌడర్ చేసుకోవాలి. నేనైతే 3.5 కిలో పసుపు తీసుకున్నాను అన్నమాట. ఈ 3.5 కిలో మన ఆవగించి దాన్ని ముక్కలుగా చేసి ఎండ పెట్టుకున్న తర్వాత పౌడర్ కొట్టుకుంటే నాకు 400 గ్రామ్స్ దా వచ్చింది. పసుపు కోస్తా ఉంటే మంచి స్మెల్ అన్నమాట. మంచి స్మెల్ గుబాలిస్తుంది. మన చేతులు గుండా మనం తయారు చేసుకున్న పసుపుకి ఎంత విలువండి. దీంట్లో ఎంత మంచి ప్రాపర్టీస్ ఉందో తెలుసా? ఈ పసుపు సంవత్సరానికి ఒక్కసారే పంట వస్తుంది కదా. ఆ సమయంలో మనం ఎక్కువగా తీసుకొని కానీ ఇలాగ చేసుకుంటే సంవత్సరం అంతా మన ఇంట్లో ఉంటుంది. పసుపు పొడిని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సంవత్సరం ఫుల్ కలర్ మారకుండా అలాగే ఉంటుంది. చూసారు కదా పసుపు కొట్టడానికి ఎంత శ్రమ పడ్డామో. నేను తెచ్చింది 3.5 కేజీ. ఆ 3.5 కేజీని నేను శుభ్రం చేసుకొని ఎండలో పెట్టి మీరు ఆ ప్రాసెస్ అంతా చూసుంటారు కదా. మనకి ఎంత వచ్చింది? 400 గ్రామ్స్ వచ్చింది. 3.5 కేజీ చేసే 400 గ్రామ్స్ ఒరిజినల్ అనమాట. ఇల్లంతా అంత వాసన చూడండి, ఎంత కలర్లో ఉంది చూడండి. మనకు ఇది సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది ఈ పసుపు, ఫ్రెష్ పసుపు. ఆ యొక్క సమయంలో మనము దీని కానీ ఒక 10 కిలోలు తెచ్చుకొని బాగా కడుక్కొని ఎండబెట్టుకుంటే మనకు ఒక 2 కిలో దాకా దొరకచ్చు. ఆ 2 కిలోలు మనము సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు. అప్పుడప్పుడు మనం దాన్ని ఎండలో పెట్టి కూడా ఎండబెట్టుకోవాలన్నమాట. మీరు అనుకుంటారు బయట ఒక 50 గ్రామ్స్ ప్యాకెట్, ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ మనం తీసుకొని వాడుకుంటే పోలేదా అని. కానీ దానివల్ల ఎంత అనర్థాలు వస్తుందో తెలుసా అండి. దాంట్లో లెడ్ క్రోమేట్ అనే కెమికల్ కలుపుతారు, మెటానిన్ ఎల్లో అనే ఒక కెమికల్ కలుపుతారు, టాట్రజిన్ అనేసి ఒక కెమికల్ కలిపెట్టేస్తారనమాట దాంట్లో. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంత కాస్ట్లీగా వాళ్ళు మనకి ఇస్తారా? వాళ్ళు వేసే పసుపు కొమ్మలు కొట్టిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చి బియ్యం పిండో ఏదో ఒక బియ్యం పిండో ఏదో కలుపుతారు. దాంట్లో కలిపితే అప్పుడు కొంచెం ఆ ఎల్లో అనేది తగ్గిపోతుంది. దాని ఎల్లో రావడానికి కోసం టాట్రజిన్ అనే ఒక కెమికల్ని కలిపి మనకు అమ్ముతారనమాట. అది ఎటువంటి బ్రాండ్గా ఉండని, అన్ని బ్రాండ్లు చెప్పనవద్దు. మనం ఏదో కొన్ని బ్రాండ్లు ఉంటాయి. అలాగా మనం ఎందుకు కొని తెచ్చుకోవాలా? మనం ఇలా చేసుకుంటే మనము సంవత్సరం పొడుగునా మనకు ఉంటుంది కదా. మీరే కొద్దిగా ఆలోచించండి. ఇప్పుడు బయట దొరికే వస్తువులు చూడండి. ఇప్పుడు ఈ పసుపు కలపని వంటకాలంటూ లేదు. ప్రతి దాంట్లో మనం పసుపు వేస్తాం. అప్పుడు మనము బయట తినే బిర్యానీలో కానీ ఈ రవ కేసరి అంటారు, మోతీచూర్ లడ్డు, దాంట్లో కూడా ఆరెంజ్ కలర్లో ఎలా ఉంటుంది? ఇలాంటి సబ్స్టెన్స్ టాట్రజిన్ అనే కెమికల్ వాడతారు వాళ్ళు. కెమికల్ లేకుండా, కలర్ లేకుండా ఎటువంటి ఇది అట్రాక్షన్ గా ఉండదు. మనము ఈ పసుపులోనే కలపడం అంటే లేదు, కలుపుతారంటే లేదు. మిరపకాయల్లో కూడా కలుపుతారు. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చూపించాను. మిరపకాయలో కూడా కలర్ కలుపుతారు. ఎందుకంటే మిరపకాయలు అంత ఎర్రగా ఎలాగొస్తుందండి బయట అమ్మే పొడి. దాంట్లోనూ అటువంటి కెమికల్ కలిపితేనే అది చూసేదానికి అట్రాక్షన్. ఆ టైంకి మనకు సరిపోవాలన్నమాట వాడుకుంటారు. అది బాగుంటుంది. ఇంటిల్లి పాది తింటాము. చికెన్ 65 అంటాము,
కాలీఫ్లవర్ బజ్జీ అంటాము. ఈ 65 అంతా ఎలా అంత ఎర్రగా ఎలా వస్తుంది? మీరు చూడండి మన కాలీఫ్లవర్ అన్నీ కలిపేటప్పుడు బయట చికెన్ మసాలా, మీట్ మసాలా, ఫిష్ మసాలా అంతా తెప్పించుకొని మనం ఫిష్‌లో ఒక అర్జెంట్‌గా మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళాలంటే మనం ఇలాంటి ప్యాకెట్లు తీసుకొని మనం కలుపుతాం కదా! అప్పుడు కలిపిన తర్వాత మనం కడుక్కున్న తర్వాత చేతులు చూడండి ఎర్రగా ఉంటుంది. అవన్నీ కెమికలే. ఎంత ఎర్రగా ఉంటే అంత కెమికల్ అన్నమాట. మనం ఎందుకు కొని తెచ్చుకోవాలి? కొద్దిగా కష్టపడితే మన ఆ మసాలాలు నూరుకొని పెట్టుకోవచ్చు. ఇలాంటివి పసుపు ప్యూర్, మిరప్పొడి ప్యూర్‌గా మనమే కొట్టి పెట్టుకుంటే మనం ఇష్టానికి మన ఇంట్లో మసాలాలు తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యంగా బతకచ్చు. క్యాన్సర్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. బిడ్డలు ప్రాపర్‌గా కలగకుండా ఉండటానికి, మానసిక అశాంతి కోల్పోవడానికి, ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కోవటానికి ఇటువంటి కెమికల్ దోహదపడుతుందంట. మనం ఇది కొని తెచ్చుకోవడమే కదా! ఇది నేను సెకండ్ టైమ్ చేస్తున్నాను. కొద్దిగానే చేశాను ఈసారి. నేను పోయినసారి ఏం చేశానంటే పసుపు కొమ్ములు తెచ్చి రోట్లో బాగా దంచి దాన్ని బాగా ఎండబెట్టి పౌడర్ చేశాను. అదిదా ప్యూర్ అనుకునేదాన్ని. అదే నేను మా అమ్మాయికంతా పంపించాను. అందరికి ప్యాక్ చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను మా ఇంటికి. అదే వాడుతున్నాను. కానీ ఇప్పుడేం చెప్తున్నారంటే ఆ పసుపు కొమ్ముల్లో కూడా కలర్ కలిపే అమ్ముతారంట. పసుపు కొమ్ములో కలర్ కలిపే అమ్ముతారంట. ఆ పసుపు పొడి మనం కొట్టుకొని వస్తాము. సేమ్ కెమికల్ అన్నీ సేమే అన్నమాట. మనం ఇలాంటి ఫ్రెష్‌ది తీసి కొట్టుకుంటేనే మంచిది. ఇప్పుడు సీజన్ వస్తుంది. మీ ఊర్లో కానీ దొరికినట్లయితే మీరు ఇలాగే కొట్టుకోండి. మా ఊర్లో కొంచెం కష్టమే కాబట్టి నేను లేట్‌గా ప్రారంభించాను కాబట్టి కొద్దిగానే 3.5 కేజీ నేను చేశాను అసలు. యాక్చువల్‌గా 10 కేజీ చేస్తే మనకు ఒక సంవత్సరానికి సరిపడంత పసుపు దొరుకుతుంది మనకి. ఊరగాయలు పెట్టుకోవచ్చు. ఎవ్రీడే మన కూరగాయల్లో వాడతాము. ఇది యాంటీసెప్టిక్ కూడా. ఇది నేను మిషన్‌లో కొట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానంటే పోంగానే అతను అడిగిన మాట దేనికి అని అడిగాడు. నేను చెప్పాను పసిపిల్లలకి పాల్లో తాగించడానికి అని చెప్పాను. అప్పుడైతే మిరపొడి వేసిన మిషన్‌లో వేయనవదు. ఇది ధనియాల పొడి కొట్టిన తర్వాతనే నేను పసుపు పొడి వేస్తాను అన్నాడు. సరే ఇంతెందుకు అని చెప్పి నేను ఇంటికొచ్చి 1 కిలో ధనియాలు తీసుకొని దాన్ని మళ్ళీ ఎండపెట్టి ఫస్ట్ ధనియాలు కొట్టిన తర్వాత అది మిరపొడి మిషన్ అన్నమాట. దాంట్లో ధనియాల పొడి కొట్టిన తర్వాత నేను ఈ పసుపుని వేసి కొట్టించాను. ఇప్పుడు దీన్ని నిరభ్యంతరంగా మనం కషాయాల్లో వాడుకోవచ్చు. చిటికెడు పాలల్లో వేసుకొని వాడుకోవచ్చు. అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు ధైర్యంగా. ఇదే మిరప్పొడి కలిపిన మిషన్‌లో మనం కానీ వేసుకున్నాం పెట్టుకోండి. అది ఏమవుతుంది మన డైరెక్ట్‌గా అంటుకోదు. పాలలో వేసి కలుపుతుంటే అది డైరెక్ట్‌గా స్టమక్‌లో వెళ్ళి అల్సర్ కూడా రావచ్చు మనకి. పసుపు పొడి కొట్టాలంటే మనం ఇలాగే కొట్టాలి. మనం పాలల్లో కలుపుకొని కషాయంలో కలుపుకోవడానికి అంతా మనకు కావాలంటే మనం ఇలాగే కొట్టుకోవాలి. ముందరగా వెళ్ళి ధనియాలు ఇచ్చి అది పొడి చేసిన తర్వాత ఆ మిషన్‌లో పసుపు పొడి కొట్టాలి. పసుపు పొడి కొట్టేదానికి తని మిషన్ ఉండదు. మిరప్పొడి కొట్టే మిషన్‌లోనే పసుపు పొడి కొడతారు. ఎక్కడ అంతే. ఆ మిరపొడి చాలా అమౌంట్‌లో కొట్టిన తర్వాత మన పసుపు పొడి వేసి అది వంటకైతే ఓకే. కానీ పాలల్లో వేసుకోవడానికి కషాయాల్లో మనం వేసుకుంటాము. పాలల్లో వేసుకుంటాము. చిన్న పిల్లలకి మనకు రొంప, దగ్గు, జలుబుగా ఉంటే అంతుకుది వేసి వాళ్ళకు కూడా మనం పాలల్లో ఇస్తాం కదా! మరి అటువంటప్పుడు ఆ మిరపొడి కలిపిన పసుపు మనం కానీ వేసినామంటే కడుపులో అల్సర్ రాకుండా ఇంకేమొస్తుంది? ఎన్ని విషయాలు ఉందో చూసారా? ఇదే విధంగా మిరప్పొడిలో కూడా ఈ ఫంగస్ అయిన మిరపకాయలంతా వాళ్ళు పారేయలేరు. అన్నీ తెచ్చి గుంపులో గోయిందాన్ని అన్ని మిరపకాయలు ఒకటిగా వేసి పౌడర్ చేసి దానికి ఎర్రగా రావడానికి ఏమేమి కలర్‌లో కలిపి అదే ప్యాకెట్‌లో అమ్ముతారు. మనకు ఈజీగా అవ్వాలంటే మనం ఆ ప్యాకెట్లు తీసుకొని మనం వంట వండుకుంటాం. అది కూడా చాలా తప్పు. మనం ఒక్కసారి కష్టపడితే మనకు 6 నెలలు, 1 సంవత్సరం పాటు మనకు ఈ పొడులుంటాయి. మీరు ట్రై చేసి చెప్పండి. ఈ సంవత్సరం గడిచిపోయినా వచ్చే సంవత్సరానికన్నా మీరు ఈ ఫ్రెష్ పసుపుతో మీ పసుపు పొడి తయారు చేసుకోండి. మీ ఊర్లో కానీ ఇప్పుడు ఫ్రెష్ పసుపు దొరికిందంటే ఇప్పుడు కూడా చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. నా వీడియో మీరు మొట్టమొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మంచి వీడియోలతో మీ ముందుంటాను. నమస్తే.